ఇలా చూసారా పైనాపిల్ కేసరి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఈరోజు మన ఛానల్లో మనం తయారు చేసుకోబోతున్న స్వీట్ రెసిపీ పైనాపిల్ కేసరి. తీపి ఇష్టపడే వాళ్ళకి చాలామందికి కేసరి ఫేవరెట్ స్వీట్ అయి ఉంటుంది కదా. మనం మామూలుగా తయారు చేసుకునే కేసరి చాలా రుచిగా ఉంటుంది. ఆ కేసరి రుచితో పాటు పైనాపిల్లో ఉండే ఫ్లేవర్ టేస్ట్ కలిపి పైనాపిల్ రవ్వ కేసరి తయారు చేసుకుంటే ఇక చెప్పాల్సిందే ఉంది, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో రుచిగా ఉండే పైనాపిల్ కేసరి తయారీ విధానం మొదలుపెట్టేద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నెలో కొంచెం కుంకుమ పువ్వును వేసుకొని అందులో వేడి నీటిని పోసి పక్కన పెట్టుకోవాలి. కుంకుమ పువ్వుని ఇలా వేడి నీటిలో నానపెట్టడం వల్ల మంచి రంగు వస్తుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. చక్కెరతో పాటు నెయ్యిని వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. చక్కెర నెయ్యిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పైనాపిల్ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉపయోగిస్తున్న పైనాపిల్ ముక్కలు 250 గ్రాముల వరకు ఉంటాయి. బాగా పండిన పైనాపిల్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి చక్కెర అంతా కరిగిన తర్వాత ఇందులో కొంచెం నీళ్ళను పోసుకొని కుక్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ని కలుపుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ పైనాపిల్ ముక్కలు ఉడకడానికి అవసరమైన కాస్త నీటిని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 5 నుంచి 6 చుక్కల నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత ఇందులో మంచి సువాసన కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు. ఇక్కడ నేను ఉప్పు వేస్తున్న వీడియో క్లిప్ మిస్ అయింది. ఒక చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకుంటూ కాసేపు కుక్ చేసుకోవాలి. ఇందులో కాస్త నిమ్మరసం కలిపాం కదా, అందువల్ల కుక్ చేసిన తర్వాత పైనాపిల్ రంగు మారకుండా ఉంటుంది. ఇలా చూసారా, బాగా కుక్ అయ్యి ఈ టెక్స్చర్ వచ్చే వరకు, ఇలా దగ్గర పడే వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు వేసి దోరగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో వీటిని దోరగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువగా వేగిపోకుండా తక్కువ మంట మీద వేపుకోవాలి. వీటిని పక్కన తీసి వేరొక ప్లేట్లో పెట్టుకుందాం. ఆ తర్వాత ఇదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రవ్వని వేపుకుందాం. 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకుని వేపుకుంటున్నాను. మంటని చాలా తక్కువలో పెట్టుకుని రవ్వని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. రవ్వ ఇలా వేపుకోవడం వల్ల కేసరికి మంచి రంగుతో పాటు రుచి కూడా వస్తుంది. రవ్వ వేగి విడివిడిగా అవుతుంది కదా, అందువల్ల కేసరి తయారు చేసుకున్నప్పుడు మంచి టెక్స్చర్ వస్తుంది. ఇలా చూసారా, రవ్వ దూరగా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద బాండలు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ నూనె వాడాను. ఆయిల్ కాస్త వేడెక్కగానే అందులో నేను వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ నేను వాడుతున్నాను. ఆ తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షలు వేసుకోవాలి. ఆ తర్వాత 2.5 కప్పుల వాటర్ని ఇందులో కలుపుకోవాలి. జీడిపప్పు, ఎండు ద్రాక్షలు ఇక్కడే డైరెక్ట్గా వేపుకొని ఆ తర్వాత వాటర్ని వేసుకోవచ్చు. కానీ ఇందులో ఆయిల్ కూడా వేస్తున్నాను కదా, పూర్తిగా నెయ్యితోనే వేపితే రుచి బాగుంటుందని రవ్వ వేసుకునే ముందు వీటిని వేపుకున్నాను. నీళ్లు తెల్లడం మొదలుపెట్టిన వెంటనే ఇందులో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ని కలుపుకోవాలి. చూసారా, వేడి వాటర్లో నానబెట్టడం వల్ల కుంకుమ పువ్వు కలర్ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో వేపుకొని రెడీ చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టుకుని, మరీ లో కాకుండా మరీ హైలో కాకుండా కాస్త మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోవాలి. కుక్ అయ్యేంత వరకు ఇలా ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి. కుంకుమ పువ్వు వాడడం వల్ల కేసరికి ఎంత చక్కటి కలర్ వచ్చిందో చూసారా. ఒకవేళ మన దగ్గర కుంకుమ పువ్వు అందుబాటులో లేదనుకోండి, కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. పసుపు యాడ్ చేయవలసి వస్తే ఆయిల్, నెయ్యి, జీడిపప్పు, బాదం వేసుకున్నాం కదా, ఆ టైంలో చిటికెడు పసుపు వేసుకుని తర్వాత నీళ్ళని కలుపుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లో కేసరి తయారు చేస్తున్నప్పుడు ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఇది చాలా త్వరగా ఉడికి గట్టిగా వచ్చేసింది చూసారా. రవ్వ బాగా కుక్ అయ్యి ఈ టెక్స్చర్లో వచ్చిన తర్వాత ఇందులో చక్కెర వేసుకోవాలి. 3/4 కప్పు చక్కెరని ఇందులో వేసుకున్నాను.
ఇంతకుముందు పైనాపిల్ కుక్ చేసుకున్నప్పుడు 3 టేబుల్ స్పూన్స్ చక్కెర వాడాం కదా, ఇక్కడ 3/4 కప్పు వేసుకుంటున్నాను. తీపి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు చక్కెర కాస్త తగ్గించి వేసుకోండి. చక్కెర కరిగిన తర్వాత కేసరి కొంచెం లూజ్ అవుతుంది. కాస్త కుక్ చేసిన తర్వాత మళ్ళీ గట్టిపడుతుంది. ఈ స్టేజ్లో ముందుగానే కుక్ చేసి రెడీ చేసి పెట్టుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త నెయ్యి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ దగ్గరగా 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. చివరిగా నెయ్యి వేయడం వల్ల కేసరికి స్మూత్నెస్తో పాటు పర్ఫెక్ట్ టెక్స్చర్ కూడా వచ్చేస్తుంది. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చూసారా, మంచి రంగుతో పాటు పైనాపిల్ కేసరికి పర్ఫెక్ట్ టెక్స్చర్ కూడా వచ్చింది కదా. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ కేసరి రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇలా చూసారా, కలర్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మీరు ఇలానే తయారు చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.